ఒక ఇంజనీర్గా నేను చెప్తున్నా, ఎంత పెద్ద ప్రాజెక్టులో అది చాలా అంటే మైనర్ అంటే అసలు ఒక ఎలిమెంట్ లాంటిది. దాన్ని పట్టుకొని కాళేశ్వరం కూలేశ్వరం అని బదనాం చేసిన రేవంత్ రెడ్డి, నీకు తగిన గుణపాఠము జవాబు హైకోర్టు ఇచ్చింది. మేము హైకోర్టు అంటే మాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అక్కడ జగిత్యాల్లో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు సభ పెడితే ఇక్కడ మేడిగడ్డలో ఏదో కొట్టుకుపోయినట్టు పారిపోయి పెట్టావు. మీరు మాట్లాడుతుంటే ప్రజలు ఎలా నిన్ను చీ అని బయలుదేరిపోతున్నారో మీరు కళ్ళారా చూశారు. ఇప్పటికైనా సిగ్గుశరం వచ్చి మీరిచ్చిన హామీలు, మీరిచ్చిన గ్యారంటీలు ఏ ఒక్కటైనా పూర్తి చేస్తారని, ప్రజల గురించి ఆలోచిస్తున్నారని నేను ఆశిస్తున్నా. చెప్పాలి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక ఆరోపణలు చేసి గద్దెను ఎక్కిన కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో లేనిపోని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన రేవంత్ రెడ్డి గారికి ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? అలాగే రైతులకు నిరంతర సాగునీరు అందించి రాష్ట్రాన్ని అన్నపూర్ణంగా మార్చింది కేసీఆర్ కాదా? ఆలోచించవలసిన బాధ్యత ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు, అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 103 కిలోమీటర్ల టెనల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ పాయింట్లు, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసే వ్యవస్థ. అది మన రేవంత్ రెడ్డి గారు ఏదో గోడాలకు సున్నం వేసినట్టు కాదు. ఒక్క ప్రాజెక్టు ఏదైతే కూలిపోయింది, జస్ట్ క్రాక్ ఇచ్చిన పిల్లర్ను నువ్వు రిపేర్ చేస్తే నీ అంత మగోడు ఎవడు లేడు. దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, మనం రౌడీ షీటర్లం కాదు, మనం బజార్లో తిరగటం కాదు. మీరు ఒక ముఖ్యమైన హోదాలో ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలు గమనించవలసిందిగా, ఎవరు తెలంగాణ ప్రజలు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. బ్యారేజీలు, మేడిగడ్డ బ్యారేజీ, సూదిల్ల బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, ఈ ఒక్కొక్క బ్యారేజీ ఏంటిది అనేది మీకు చెప్పడం జరిగింది. నేను దీని దృష్టికి పోకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు, రేవంత్ రెడ్డి సర్కారు విచారణలో పేరుతో చేసిన రాజకీయ కక్ష సాధింపుకు హైకోర్టు తీర్పు గట్టి చెంపదెబ్బ కొట్టిన విషయం మనం అందరం చూశాం. ఇప్పటికైనా సిగ్గుశరం ఉండాలి కాంగ్రెస్ వాళ్లకు. అలాగే సహజ న్యాయ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఇంక్వైరీ యాక్ట్ 1952 నిబంధనలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కిందని నేడు స్పష్టమైన విషయం మనందరికీ తెలుసు. ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిసిసి స్క్రిప్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ మొదటి నుంచి చెబుతుంది. ఆ రోజే అదే నిజమని తేల్చి, ఈ రోజు ఇదే నిజమని తేల్చింది. అది మనందరికీ తెలుసు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కమిషన్ చేసిన వాక్యాలు చెల్లవని హైకోర్టు తీర్చి చెప్పడం ద్వారా సెక్షన్ 8B ప్రకారం విచారణ కోరకుండా ఒక వ్యక్తి గౌరవాన్ని భంగం కలిగించేలా నివేదిక ఇవ్వడం చట్ట విరుద్ధం అని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. కోర్టుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా మాట్లాడుకుంటూ పోతే రాజకీయ కుట్ర ఉంటది, కానీ ఇంత దారుణంగా ఒక్క వ్యభిచారి కూడా ఇట్లా మాట్లాడడం చేయటం లేదు. అంత దారుణంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. గత 3 ఏళ్లుగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, మీడియా హంగామా, రాజకీయ డ్రామాలన్నీ హైకోర్టు ముందు బట్టబయలయ్యాయి. కేసీఆర్ గారి ప్రతిష్టను, మానసిక భారాన్ని చేసిన కుట్రలు బెడిసికొట్టిన ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కోర్టు చెప్పడంతో కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మనం అందరం గమనించాం.